నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రవణ భవాయ నమః. గురుగారు, ఆగస్టు 2 తారీఖున రాహు కుజ నక్షత్రంలోకి మారడం వల్ల, అలానే ఆగస్టు 12న కుజుడు రాహు నక్షత్రంలోకి మారడం వల్ల అన్ని రాశుల వారికి ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి? అంటే రాహు అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అలా భయపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? అమ్మ, చాలా చక్కటి విషయము. అందరూ తప్పనిసరిగా తెలుసుకొని చివరిదాకా ఈ వీడియో వినటం వలన వాళ్ళ జీవితాల్లో జరిగేటటువంటి ఇబ్బందులు ఈ యొక్క నెల రోజులు ఏ విధంగా ఉంటాయో వాటిని తప్పించుకునేటటువంటి మార్గం ఏంటి, ఏ విధమైనటువంటి పూజని ఆచరించడం ద్వారా ఎవరికి ఏ విధమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ కూడా తప్పించుకునే మార్గాన్ని నేను తెలియజేస్తాను. ఓకే, తప్పకుండా. మరి ముఖ్యంగా ఆగస్టు మాసము 2వ తేదీ మనకి కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు ఇప్పటి వరకు అతని యొక్క సొంత నక్షత్రంలో ఉండి కొంతమందికి మంచి చేశాడు, కొంతమందికి చెడుని చేశాడు. ఓకే. ఇదే రాహువు కుజ నక్షత్రంలోకి మార్పు చెంది దాదాపుగా కుంభరాశిలో డిసెంబర్ 5 వరకు ఉంటాడు. డిసెంబర్ 5 వరకు. డిసెంబర్ 6 నుంచి మకర రాశిలో దాదాపు ఏప్రిల్ 10వ తేదీ వరకు కూడా ఇదే కుజ నక్షత్రంలో ఉంటాడు. అంటే ధనిష్ఠా నక్షత్రంలో రాహు ఉంటాడు. కాబట్టి ధనిష్ఠా నక్షత్ర జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్. వాళ్ళ జాతకంలో ఈ కుజరాహువులు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వారు శాంతులు చేసుకోవాలని నేను ప్రత్యేకించి చెబుతున్నాను ఒక గురువుగా. నా జీవితంలో ఎంతోమందిని చూశాను కాబట్టి రాహువుకి కుజుడంటే పడదు. అట్లాగే ఇదే కుజగ్రహము మిథున రాశిలో మనకి ఇదే ఆగస్టు 2వ తేదీన ఆయన ఆ రాశిలోకి సంచారం చేసి తన యొక్క సొంత నక్షత్రంలో దాదాపుగా ఆగస్టు 11 వరకు ఉండి ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున కుజుడు రాహు నక్షత్రంలోకి మారుతున్నాడు. అమావాస్యకి అధిపతి శని మామూలుగా. మరి శని ఇంట్లో ఉన్నటువంటి రాహు నక్షత్రంలోకి కుజుడు మారుతున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే ఇది టఫ్ సిచ్యువేషన్ అని నేను చెప్తున్నాను. ఇదే రాహువు తన యొక్క నవమ దృష్టి చేత కుజుడిని చూస్తాడు. అంటే కుజ నక్షత్రంలో ఉండి కుజుడిని చూడటం ద్వారా కుజుడు ఏం చేస్తాడు, ఎవరికైనా అసలు నార్మల్గా భూమి యొక్క పుత్రుడు అంటారు. భూమి మీద జరిగేటటువంటి అల్లకల్లోలాలు కానీ లేకపోతే ప్రమాదాలు కానీ, అది అగ్ని ప్రమాదాల, విష ప్రయోగాదుల ద్వారా జరిగేవా, విష జంతువుల ద్వారా జరిగేటటువంటి ప్రమాదాల, అట్లాగే విస్ఫోటనాలు, లేకపోతే మనకి లావా కొండలు ఉంటాయి అవి భంగం అవ్వటము, ఇవన్నీ కూడా ఎవరి ద్వారా? ముఖ్యంగా అల్లర్లు కలగాలన్నా కుజుడే మొత్తం. మనకి ఏదైనా చేయి కోసుకుందన్నా ఆ సమయంలో కుజగ్రహ ప్రభావం ఉంటేనే చేయి కోసుకుంటుంది. ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే కుజరాహుల ఆ యొక్క సమ్మేళనం వారి యొక్క జన్మజాతకంలో ఏ అష్టమంలోనో 12లోనో ఎక్కడో ఒకటి ఉందనుకోండి, ఒకళ్ళు అప్పుల వలన ఆత్మహత్యలు చేసుకుంటారు, ప్రేమలో భంగమైన వాళ్ళు చేసుకుంటారు, కొంతమంది రుణబాధలు ఎక్కువైపోయి గవర్నమెంట్ ద్వారా అయినా ఇబ్బందులు పడవచ్చు, స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని, లేకపోతే అంతర్గతంగా వాళ్ళు చేసిన కొన్ని యదోపనలు ఉంటాయి అవి బయటపడతాయేమో అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా కుజుడు వ్యవసాయానికి భూములకి సంబంధించినటువంటి గ్రహము. అంటే వ్యవసాయదారులు అప్పులు చేసి, మరి అప్పులకి కారకుడు కుజుడే, వ్యవసాయానికి కారకుడు కుజుడే. కాబట్టి ఈ వ్యవసాయదారులు ఎవరైతే భూమికి సంబంధించిన వాళ్ళు, అది భూమిని 100 ఎకరాలు ఉన్నవాడైనా ఇబ్బందులు పడ్డ రోజులు ఉన్నాయి, అది కౌలుకి ఇచ్చినవాడు ఇబ్బందులు పడ్డవాడు ఉన్నారు, దాంట్లో పంట వేసి పండించేవాడు వర్షాలు లేక లేకపోతే సరైన పంటలు లేక బాధలు పడేవాళ్ళు కూడా ఈ కుజరాహువుల సమ్మేళనం వల్లే జన్మజాతకంలో ఇబ్బందులు పడతారు. వీళ్ళందరికీ ఏంటంటే ఈ రాహు ఏంటి, కెమికల్ రియాక్షన్. అంటే ఏదైనా మందులు ఉంటాయి కదా ఈ పొలాల్లో జల్లేవి, అవి తాగేసి కూడా చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఊరేసుకొని చనిపోవడానికి కారకుడు కుజుడు. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, కుజరాహువులు, కుజుడేమో ఈయన నక్షత్రంలో, రాహువేమో కుజ నక్షత్రంలో, వీళ్ళిద్దరికీ అసలు పడదు. ఎందుకంటే మనకి శాస్త్రం ఏం చెబుతోంది, శనివత్ రాహువు కుజవత్ కేతువు అన్నారు. కేతువు కుజుడు ఇచ్చే ఫలితాలని, రాహువు శని ఇచ్చే ఫలితాలను ఇస్తారంట. కానీ వీళ్ళిద్దరికీ అసలు సంబంధం పడదు, భగ్గుమంటూ ఉంటుంది. కుజశనులకి ఎట్లాగో కుజుడు, ఇంకా కుజశనుల్లో ఒకళ్ళు సమంగా ఉంటారు, కుజరాహువులకి అసలు పడదు. కాబట్టి ఇక్కడ ప్రయోగం మేషం నుంచి మీనరాశి వారికి ముఖ్యంగా ఏ యొక్క భావాలు దెబ్బతింటాయో నేను చర్చించే ముందు, ముఖ్యంగా ఎవరైనా సరే ఈ అక్టోబర్ 1వ తేదీ వరకు
కుజుడు రాహు నక్షత్రంలో ఉండి పునర్వసులోకి వెళ్ళిపోతాడు. ఏది సెప్టెంబరు 2వ తేదీ. ఆగస్టు 12వ తేదీ నుండి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఇట్స్ వెరీ టఫ్ టైం ప్రపంచానికి, ప్రకృతికి, మనలాంటి సామాన్యులకి. ముఖ్యంగా మేషరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. వాటిల్లో మృగశిర నక్షత్రము, చిత్తా నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రము, ఇవి కుజుడికి సంబంధించినవి ముఖ్యంగా. అట్లాగే మకర రాశి, కుంభరాశి, వీరికి సంబంధించినటువంటివి. రాహు నక్షత్రాలు ఉంటాయి. అవేంటి? ఆరుద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము, అట్లాగే మనకి శతభిష నక్షత్రము. ఈ యొక్క నక్షత్ర జాతకులు ఈ యొక్క కుజమహర్దశలు, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి జాతకరీత్యా. వారు కానివ్వండి, రాహు మహర్దశ, అంతర్దశలు జరుగుతూ ఉంటాయి, వారు కానివ్వండి, చాలా చాలా జాగ్రత్తగా ఉండి నేను తర్వాత చెప్పబోయేటటువంటి ప్రొడక్షన్స్ కంపల్సరీ మీరు ఆచరించుకోండి. ఇంకో విశేషం ఏంటంటమ్మా, ఇలాంటి విషయాలలో ఇప్పుడు కుజుడు ఈ నెల రోజులు నీచ స్థితిలో ఉన్నటువంటి శుక్రుణ్ణి, కన్యారాశిలో ఉన్న శుక్రుని కూడా కుజుడు యొక్క దృష్టి తగులుతోంది. ఇక్కడ ఎంత ఘోరం అంటే సిచ్యువేషన్, శని కూడా వక్రించి శుక్రుని చూస్తున్నాడు. శుక్రుడు అంటే ఎవరు? స్త్రీలు. స్త్రీలకి సంబంధించిన వాడు శుక్రుడు. ఆభరణాలకి సంబంధించి కోరికలు. ఈ కుజుడు ఏంటంటే కోరికని వృద్ధి చేస్తాడు. శుక్రుడు ఏంటంటే అనుభవించడానికి ఈయన సిద్ధంగా ఉంటాడు. అంటే కుజ శుక్రుల యొక్క బంధము, రాహువు, శని 3 పాపగ్రహాల యొక్క బంధముతో శుక్రుడు నలిగిపోతున్నాడు నీచలో ఉండి. కాబట్టి ధనపరంగా స్త్రీలైతే కొంచెం ఆలోచించండి. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా, అట్లాగే వివాహం చేసుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా గౌరీదేవిని అధికంగా ఆరాధించండి. లలితాదేవిని, ఆవిడే మిమ్మల్ని కాపాడుతుంది. లేకపోతే ఈ పాపగ్రహాలందరూ కూడా ఈ శుక్రుడి మీద పడి నానా బీభత్సం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆరాధన చేయటం విశేషం. ముఖ్యంగా అమ్మ ఈ ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు భూ కబ్జాలకు సంబంధించి భూములు మనమైనప్పటికీ కూడా వేరేవాడు దాంట్లో ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేస్తూ ఆ భూములు మీవి కాదు మావనేవాళ్ళు, లేకపోతే కోర్టు సమస్యలు, రుణబాధలు, ఏ రకమైనటువంటి రుణబాధలైనా సరే, అట్లాగే కొట్లాటలు ఉంటాయి అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల యొక్క ఆస్తుల పరంగా కొట్లాటలు ఉంటాయి. ఈ విషయాల్లో కానివ్వండి, అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య సమస్యలు కానివ్వండి, కోపావేశాల వలన వీళ్ళంతటా వీళ్ళు ఏదైనా చేసుకోవచ్చు, అవతల వాళ్ళ మీద ఏదైనా చేసే ప్రయోగాలు, అట్లాగే మానభంగాలకి సంబంధించి కుజుడు రాహు యొక్క సమ్మేళనం మంచిది కాదు. ఇదొకటి. ఆత్మహత్యలకి సంబంధించి ప్రమాదాలు, అది అగ్ని ప్రమాదాల, వాహన ప్రమాదాల, లేకపోతే సెల్ ఫోన్స్ జాగ్రత్తగా వాడండి. కుజుడు అక్కడ నుండి రాహు నక్షత్రం అంటే ఈ 16 రోజుల్లో అది కమ్యూనికేషన్ స్థానము, చాలా డేంజరస్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధ్యలో ఏదైనా మనకు ఉన్నటువంటి ఇంటర్నెట్ ఏదైనా ఫెయిల్ అయినా భయపడి బాధపడాల్సిన అవసరం లేదు, అవి కూడా జరగడానికి అవకాశం ఉంది. అంటే ఇన్ని రకాల ముఖ్యంగా ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. గురుగారు, నిత్యం కూడా మీరు ఇలాంటి టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ పీఠం తరపున అన్ని రాసుల వారికి ఏవో ఒక పూజలు జరిపిస్తూనే ఉంటారు. మళ్ళీ ఈసారి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు? ఏం లేదమ్మా, నేను సర్వే జన సుఖినో భవంతు. ఇప్పుడు వారి జాతకాలలో విడివిడిగా చేసుకోవాలంటే అధికమైనటువంటి ఖర్చుతో, ప్రయాసతో కూడుకున్న విషయం. నేనేంటంటే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ముఖ్యంగా ఈ యొక్క 16 రోజులు అంటే 12, దాదాపు 18 రోజులు, రాహు యొక్క సంఖ్య 18. కాబట్టి ఈ 18 రోజులు సెప్టెంబర్ 31 వరకు కూడా విశేషంగా సర్పసూక్త జప పారాయణం, సుబ్రహ్మణ్యేశ్వర జపము, కుజుడికి రాహువుకి సంబంధించినటువంటి జపము. కుజుడికేమో 7000 సార్లు, రాహుకేమో 18,000 సార్లు వాళ్ళ యొక్క సంఖ్యలు ఉంటాయి. అంటే మంత్రజపం, ఆ మంత్రజపాన్ని చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి జపాన్ని ఆచరిస్తూ నేను సెప్టెంబర్ 1వ తేదీన విశేషంగా ఈ స్వామివారికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమం. ఎందుకంటే సంతానపరంగా విచ్ఛిన్నాలు జరుగుతూ ఉంటాయి, వివాహ ఆటంకాలు, కుజదోషాలు ఉన్నవాళ్ళు, జాతకంలో రాహుదోషాలు ఉన్న వాళ్ళకి వివాహాలు కావు, వివాహమై కూడా అన్యోన్య దాంపత్యం చెదిరిపోవటం, కోర్టు సమస్యలు, వీళ్ళందరి కోసమే నేను చేస్తున్నానమ్మా. మంచి జరిగే వాళ్ళకి అవసరం లేదు, చెడు జరిగే వాళ్ళ కోసమే ఒక గురువుగా నేను ఏదైనా చేయగలిగింది నేను అదొక్కడే. కాబట్టి రుణబాధలు అధికంగా ఉన్నవాళ్ళు, ఊరికినే ఏదో ఒకటి చేసేసుకోవాలి, లేకపోతే ప్రయాణాల్లో ఆటంకాలు, ప్రమాదాలు జరిగేవాళ్ళు, వీళ్ళ కోసమే చేస్తున్నాను. కాబట్టి
ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతకరీత్యా ఇబ్బందులు ఉన్నా, ఇందాక చెప్పినటువంటి నక్షత్రాల వారు, రాసుల వారు, దశలు అంతర్దశలు జరిగే వాళ్ళు ఉంటే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నేను ఈ 18 రోజులు విశేషంగా చేసిన జపము ఆచ్ఛాదన చేసి చిన్న కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రతిమని నేను వారికి అందజేస్తాను. అది నేను ఇచ్చాను కదా అని చెప్పి ఇంట్లో పెట్టేసి వదులుకోకూడదమ్మా. దానికి మళ్ళీ వాళ్ళు నిత్యము కూడా చిన్నదే ఆ స్వామివారికి నేను ఒక మంత్రం ఇస్తాను. ఎవరైతే ఈ పూజలో పాల్గొంటారో వారికి ఆ మంత్రాన్ని కనుక వారు స్వామివారికి నిత్యము అభిషేకం చేసుకొని ఆ తీర్థం తీసుకోవడం ద్వారా వాళ్ళలో ఉన్నటువంటి తామస గుణాలు పోతాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం 100% ఉంటుంది. రుణబాధలు ఉన్నవాళ్ళు రుణ విమోచనం అవుతుంది. ప్రమాదాలు ఎక్కువగా జరిగి అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా నెరవేరుతాయి. జాతకంలో జరగకూడని సందర్భాలు ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి ఆ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహమే వీరికి సదా రక్ష అని నేను కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి కూడా ఈ యొక్క స్వామివారి ప్రతిమలు తీసుకువెళ్ళి అక్కడ పూజ చేయించి తర్వాత వీళ్ళకి నేను అందజేసే ప్రయత్నం చేస్తున్నాను. హోమం మన జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో విశేషమైనటువంటి హోమం చేస్తాను. ఎవరైనా సరే హైదరాబాద్ దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు హ్యాపీగా. దూరంగా ఉన్న వాళ్ళకి నేను వీడియో పంపిస్తాను. ఏదైనా సరే చేయించుకోవాలనే మనస్సంకల్పం ఉండాలి. ఎవరు ఆటకాయతనంగా ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే నమ్మి పూజ చేయించుకోవాలనుకున్నారో వారు మాత్రమే ఫోన్ చేయండి. ఎందుకంటే దాని యొక్క ఎఫెక్షన్ నాకు తెలుసు కాబట్టి, ఎన్నో జాతక పర్యవేక్షణలు చూస్తున్నాను కాబట్టి, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి నేను చేసే పూజా ఫలితము వారికి 100% వెళ్ళటానికి వారి నుంచి కూడా నమ్మకం అదేవిధంగా ఉండాలమ్మా. కాబట్టి ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. పర్సనల్గా నేనే మాట్లాడతాను. వారి సమస్య తెలుసుకొని దానికి తగ్గట్టుగా సంకల్పం ప్రిపేర్ చేసుకొని ఆ స్వామివారి 18 రోజుల యొక్క పూజ, ఈ గ్రహ పూజ, అట్లాగే అభిషేకము ఆ స్వామివారికి, అది కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేయించి అది వాళ్ళకి పంపించటం. ఇది లాంగ్ ప్రాసెస్. దానికి సిద్ధమైతే నేను సిద్ధంగా ఉన్నాను. డెఫినెట్గా గురుగారు ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి చెప్పండి. ఆగస్ట్ 2 నుంచి సెప్టెంబర్ 18 తారీఖు వరకు వీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మ, వృశ్చిక రాశి, ఈ రాశికి అధిపతే కుజుడు. వచ్చిన తంటంలో అదే ఆయన ఇప్పటి వరకు రాశికి అధిపతి ఆయన. ఇంకో రాశి ఉంది ఏంది 6వ స్థానం, అంటే సేవకా స్థానం అనుకోండి. మంచి రోగ నిరోధక శక్తిని ఇచ్చేటటువంటి స్థానం అది. మరి ఈయన వెళ్ళి ఎక్కడ ఉంటాడంటే 8వ స్థానంలో ఉంటాడు. మంచి స్థానమేనా? కాదు. కుజుడికి అత్యంత క్లిష్టమైనటువంటి కుజుడు ఏ స్థానంలో ఉండకూడదో ఆ స్థానంలో ఉంటున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన సప్తమంలో ఉండి వివాహ ఆటంకాలు, వివాహ భంగాలు, దంపతుల మధ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో విభేదాలు. ఎందుకని? చంద్రరాశి నుంచి సప్తమంలో, అంటే మొన్నటి వరకు ఆగస్టు 1 వరకు సప్తమంలో ఉంటే కొన్ని భావంలో వ్యాపారాల్లో ఇబ్బందులు, నష్టాలు. దీన్ని కుజదోషము అంటారు శాస్త్రంలో. సరే, జాతకంలో కూడా ఫలానా లగ్నం నుంచి ఈ స్థానంలో ఆయన ఉండకూడదు, చంద్రరాశి నుంచి ఈ స్థానంలో ఆయన ఉండకూడదు అనేది శాస్త్రం. సరే, అది ఆయన ఉన్నటువంటి రాశిని బట్టి ఒక్కోసారి కుజదోషాలు 99% ఎవరికి ఉండవమ్మా. అది జాతకం చూస్తే కానీ తెలియదు. ఎందుకంటే కుజుడికి కొన్ని ఇళ్లల్లో ఉంటే కుజదోషం ఉండదు, కొంతమంది గ్రహాలతో కలిస్తే కుజదోషం ఉండదు, ఇంకా యోగంగా మారుతుంది. చాలామంది చూడంగానే 8లో కుజుడు ఉన్నాడు మీకు దోషం అంటారు. అదే గురుడు చూస్తున్నాడు అనుకోండి, ఆ దోషం పటాపంచలు విరిగిపోతుంది. అది చాలామందికి తెలియదు. 7లో కుజుడున్నాడు మీకు కుజదోషం, కుజదోష పరిహారం చేసుకోండి. నేను పరిహారం చేయొద్దనట్ల, కానీ ఆ కుజుడు 7లో ఉన్నది మాత్రాన కుజదోషంగా మనం భావించకూడదు. ఆ ఫలితాలు జస్ట్ ఒక టచ్ వస్తే అంతే, కానీ దానికి మనం పరిహారం చేసుకుని క్లోజ్ చేయాలి. కానీ జీవితాంతం మీకు పెళ్లి కాదని చెప్పేస్తారు కొంతమంది. తప్పది. ఇట్లా ఎన్నో పిల్లలు పుట్టారు, రకరకాలు చెబుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా అమ్మ, జన్మజాతకాన్నన్నా క్షుణ్ణంగా చూడాలి. జన్మజాతకం ఎవరికీ లేని వాళ్ళకి కలిగే, ఇప్పుడు పెళ్లి కావట్లేదు, దానికి తగ్గ పరిష్కారాలు మాకు ఉంటాయి. వాళ్ళు సంప్రదిస్తే ఏ విధంగా ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ గ్రహానికి వీళ్ళు ఆరాధన చేసుకోవాలి, ఏ గ్రహానికి హోమం చేసుకోవాలి, ఏ సమితితో హోమం చేసుకోవాలి, ఆ భస్మధారణ ఎన్ని రోజులు చేసుకోవాలి. ఒకటమ్మ, వీరు పరిపూర్ణంగా మనసుతో అనుభవించాలనుకుంటే వీరు చేసే ఆరాధన, మాలాంటి పురోహితులు లేదా ఆస్ట్రాలజర్సు గురువులు చేసే ప్రయత్నాలలో వీళ్ళు నిండైనటువంటి మనసుతో పాల్గొంటే కంపల్సరీ ఫలితం సిద్ధిస్తుంది. మనల్ని మనం చూసుకోవడం కాదు, కాలం మనల్ని చూస్తుంది, అది గమనించుకోవాలి. ఆ కాలం సంతోషపడేటట్టుగా మనం చేసుకోవాలి. కాబట్టి ఈ వృశ్చిక రాశి అధిపతి కుజుడు 8వ స్థానంలో ఉండి కొంతమందికి భూపరమైనటువంటి, మరి రాహు ఏమో 4లో ఉన్నాడు, భూపరమైన గృహ సంబంధితమైనటువంటి విషయాలలో అసౌకర్యకమైనటువంటి ఇబ్బందులు, అంటే అప్పుల బాధలు తీవ్రమైపోతాయి. కొంతమంది భూములు కొంటారమ్మా, ఇల్లు కట్టుకుంటారు. వాళ్ళేంటి
సరైన సమయానికి ఈఎంఐలో అప్పులో కట్టకపోతే ఏమవుతుంది? పోలీస్ స్టేషన్లో పడేస్తారు తీసుకెళ్ళి. ఇవన్నీ వృశ్చిక రాశి వాళ్ళకి గోల్మాల్ పనులు చాలా జరుగుతాయి. ఈ భూములకి సంబంధించి ఇల్లు రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే కనుక నానా బీభత్సకరమైనటువంటి పరిస్థితి వృశ్చిక రాశి. మొహమాటం ఏం లేదు ఇక్కడ. వాళ్ళ జాతకంలో ఏ దశలు జరుగుతున్నా కూడా ఈ కుజుడు ఈ వృశ్చిక రాశి ఇది కరెక్ట్గా మాది ఇదే రాశి అనుకుంటే మటుకు వాళ్ళకి ప్రాణగండం అని చెప్తాను నేనైతే. ప్రాణగండం అంటే ప్రాణం పోతుందని కాదు, ప్రాణం పోయినా పర్వాలేదురా బాబు, ఈ దరిద్రం ఎక్కడ అనుభవిస్తాను రా, అనారోగ్యం సమస్యలు. అంతేగాని ప్రాణగండం అనగానే మా ప్రాణం పోతుందేమో గురువుగారు చెప్పారు అనుకోకూడదు. అమ్మ ఒకటమ్మ, ప్రాణం పోతే మనకు తెలియదు ఏం జరిగిందో, కానీ మనం ఉన్నప్పుడే ప్రాణం పోయేదానికన్నా ఘోరమైన సమస్యలు మన ముందుకు వస్తాయే, తట్టుకోలేము. నమ్మక ద్రోహాలు ఎక్కువ జరుగుతాయి వృశ్చిక రాశి వారికి. వీరు ఏ ప్రయాణం పెట్టుకున్నా అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఆ ప్రయాణాల్లో ప్రమాదాలు జరుగుతాయి. దాని ద్వారా ఎప్పుడు పోలీస్ స్టేషన్ గడప తొక్కని వాళ్ళు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతారు. అవతల వాళ్ళ ద్వారానా వీళ్ళకి నష్టం జరిగిందా వాళ్ళకి నష్టం జరిగిందా తర్వాత విషయము. 4లో ఎవరున్నారు? రాహువు. అసలు 4వ స్థానం ఏంటి? తల్లి యొక్క ఆరోగ్య స్థానం. తల్లికి అనారోగ్య భంగం కలుగుతుంది. దాని ద్వారా అప్పు చేసి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బంధువులతో ఈ యొక్క భూ సంబంధిత విషయాలలో, అది తల్లికి సంబంధించిందా వాళ్ళకి సంబంధించిందా, ఏవో ఉంటాయి కదా, దాయాదులకు సంబంధించింది. ఎప్పుడో ఉండొచ్చు, ఇప్పుడో ఉండొచ్చు. లేకపోతే ఒక స్థలంలో వీళ్ళు ఒక ఇటుకరాయి జరిపి కడతారు, ఇది మాది, మీ నీళ్ళు మా దాంట్లోకి వస్తున్నాయి. ఇట్లా రకరకాల సమస్యలతో కొట్టుకొని చంపుకునే వాళ్ళు చాలామంది ఉంటారు వృశ్చిక రాశుల్లో. ఆ గొడవల నిమిత్తం పోలీస్ స్టేషన్లోకి వెళ్తారు. లాయర్లకి దగ్గరికి వెళ్ళి విపరీతంగా నష్టపోయిన వాళ్ళు, ఆ తర్వాత ఆ లాయర్ కూడా కనపడ్డు, నీకెందుకు నేను రక్షిస్తానంటాడు, పలాయనం జతకిస్తాడు. ఇట్లా ఈ వృశ్చిక రాశి వారికి సేవ చేసేటటువంటి సేవలో కూడా వీళ్ళు సరిగ్గా కమ్యూనికేట్ చేయక అవమానాలు పడటం, అవతల వ్యక్తులు వీళ్ళని అవమానించటం, అట్లాగే స్నేహితుల ద్వారా మోసపోవటం. బండి తీసుకుంటాడు స్నేహితుడు ఎవడో, రే బాబు ఆఫీస్కి వెళ్ళొస్తా, లేకపోతే ఇక్కడ దాకా వెళ్ళొస్తా అని చెప్పి, అంతే వాడు తీసుకెళ్ళి ఎక్కడో పెడతాడు. ఆ సమస్య ఎవరు అనుభవిస్తాడమ్మా? వీడేగా. కాబట్టి ఫ్రెండ్స్కి బండ్లు ఇవ్వకండి. ఈ 45 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ములతో వివాదాలు వద్దు. వీలుంటే 45 రోజులు కాముగా మౌనవ్రతం చేయండి, మీరు దూరంగా ఉండండి, నేను తర్వాత మాట్లాడతా అని చెప్పండి. ఇట్లా ఎన్నో రకాలుగా ఈ యొక్క విద్యార్థులకైతే కనుక ఉన్నతమైనటువంటి చదువు చదవాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి కొంచెం భంగము గండము అని చెప్పి చెప్పుకోవాలమ్మా. ఆర్థికపరమైన సమస్యలు, భూ సంబంధిత వివాదాలు, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేక కొట్టుకొని వస్తారు. ప్రేమలు నశిస్తాయి. ప్రేమలు నశించి ఒకరి మీద ఒకళ్ళు అభాండాలు వేసుకోవటం, ప్రేమలు తగ్గిపోతాయి. ఒకరికి సంతానం కావాలంటే ఒకళ్ళు వద్దంటారు. అసలు సంతాన భాగ్యం గురించి ముందు పెళ్లి చేసుకునే వాళ్ళకి ఎన్నో నియమాలు ఉన్నాయమ్మా. తల్లిదండ్రులు కూర్చొని చెప్పాలి. తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే 10th నుంచి డిగ్రీ అయ్యే లోపల వాళ్ళకి చెవుల కింద చెప్తూనే ఉండాలి. చెవుల్లో ఎంతసేపు వీళ్ళు చదవాలి, ఇంత సంపాదించాలి, ఇంత కొటేషన్ 25 లక్షలు సంపాదించాలి సంవత్సరానికి. ఏం చేస్తారు తర్వాత? కొటేషన్ చేసేస్తారు. తల్లిదండ్రులు చాలా వరకు వారి కోరికలతో పిల్లల్ని పెంచుతున్నారు. ఇది తప్పు. పిల్లలకి మంచి చెడు చెప్పి వాళ్ళని ప్రోత్సహించడం వరకే తల్లిదండ్రులు చేయాలి. ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీలో చెప్పాల్సినవన్నీ చెప్పిన తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా వరకు, అది ఏ డిగ్రీ అయినా పర్వాలేదమ్మా, పెళ్ళి అనేటటువంటిది చేయటం విశేషత్వము. వివాహం చేయకపోతే ఎన్ని సమస్యలు వస్తున్నాయో ఈ 2-3 రోజుల్లో నేను టీవీలో వింటున్నానమ్మా. దుర్వ్యసనాలు, పబ్బులు, కల్చర్స్, డ్రస్సు, కోడ్స్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు. ముఖ్యంగా వీళ్ళకి ఒకప్పుడు నా చిన్నప్పుడు విన్నాను నేను ఎయిడ్స్ అనే మాట. HIV ఎయిడ్స్కి సంబంధించి ఎప్పుడో 10th లోనో ఇంటర్మీడియట్లోనో 32 ఏళ్ళ క్రితం విన్నాను నేను, 30 ఏళ్ళ క్రితం. మళ్ళీ అంత ఘోరం ఇప్పుడు జరుగుతుందని చెప్పి వార్తల్లో వింటున్నాను నేను. దానికి మందు ఇంతవరకు లేదు. క్యాన్సర్కి లేదు, HIV ఎయిడ్స్కి లేదు, టీబీకి లేదు, ఇంకా కొన్నిటికి వచ్చినాయి కానీ దీనికి లేదు. ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయంటే అమ్మా, ఒకప్పుడు ఇలాంటి రోగాలు రావటానికి కారణం మగవాడే. ఇది ఎందుకు వస్తుందో మనం తర్వాత ఒక వీడియో చేసుకోవచ్చు కదా, సమస్య లేదు. ఎందుకంటే దంపతుల మధ్య విభేదత్వం వలన కావచ్చు, అనుకూలత లేకపోయినా వారి యొక్క కోరికలు వేరే రకంగా వెళ్ళటం వలన కూడా ఇలాంటి రోగాలు వస్తాయి. ఇప్పుడేంటి, చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం చేసే వాళ్ళకి అవసరం లేనంత డబ్బు వస్తుంది. అవసరం కూడా ఇంత అవసరం లేదనుకున్న డబ్బు వచ్చేసరికి దాన్ని విచ్చలవిడి ఖర్చు చేసేయటం. తల్లిదండ్రులకి ఆ విషయం తెలియదు. ఎక్కడెక్కడో ఉంటారు, అమెరికాలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇండియాలో హైదరాబాద్లో ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు. పెద్ద పెద్ద నగరాల్లో ఉండి వాళ్ళ యొక్క కల్చర్ పూర్తిగా నాశనం చేసుకొని, డబ్బును వృధా చేసుకొని
వాళ్ళు స్వీకరించే కొన్ని మాదక ద్రవ్యాల వలన శరీరము, మనసు, బుద్ధి గతి తప్పి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏం చేసుకుంటున్నారో, అసలు ఆడామగా కలుస్తున్నారా, ఆడవాళ్ళు కలుస్తున్నారా, మగవాళ్ళు కలుస్తున్నారో ఏది లేదు. బయట చిత్తకార్తె కుక్కలన్న నయం, అంతకు మించి ఘోరంగా తయారైంది ఈ వ్యవస్థ. అంటే వీళ్ళు టీవీలో చెప్తున్న వ్యవహారాన్ని బట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు గ్రహస్థితి అస్సలు బాగాలేదు. ఏ రాశి వాళ్ళైనా, ఏ నక్షత్రం వాళ్ళైనా కోరికలు అదుపులో పెట్టుకోండి. లేకపోతే ఇటు నుంచి శని శుక్రుని చూస్తున్నాడు, కుజుడు శుక్రుని చూస్తున్నాడు, 2 పాపగ్రహాలు శుక్రుని చూస్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, శుక్రుడు అంటే ఏంటంటే కోరికలు. శుక్రుడు ఎవరంటే స్త్రీమూర్తి, అంటే స్త్రీకి అధిష్టాన దేవత. కాబట్టి అమ్మవారు ఆరాధన చేయండి. అన్నిటికన్నా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, లేకపోతే లక్ష్మీ నరసింహస్వామిని, లేకపోతే జ్వాలా నరసింహస్వామిని ఆరాధన చేసుకుంటూ వాళ్ళ యొక్క నామాలు వినటం వల్ల ఏంటంటే మనలో ఉన్న కోరికలు అధమపడతాయి. లేకపోతే ఆ కిరణాలు ఉంటాయి చూసే పైనుంచి, ఆ కిరణాలు మన మీద వెదజల్లి ఆడామగ లేదమ్మా. ఒకప్పుడు మగవాళ్ళే తప్పు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆడామగ అసలు సిస్టమే లేదు భూప్రపంచంలో. అందరూ ఒకటే, అందరూ సమానమే. మన న్యాయాలు చట్టాలు ఏంటంటే అందరూ సమానమే. ఇప్పుడు వస్తాయి, ఇంకా ఇప్పుడు ఇంతలో ఆగదమ్మా, ఇంకా ఘోరాలు చాలా జరుగుతాయి. కాబట్టి ఇప్పటికైనా సరే తల్లిదండ్రులు ఒక నిర్ణీత వయసు వచ్చేసరికి పిల్లలు ఉద్యోగాలు చేసినా చెప్పినా వివాహాలు చేసేయండి. వివాహాలు చేసి వాళ్ళకి మన ధర్మాన్ని గురించి, మన యొక్క సృష్టి ధర్మాన్ని గురించి, భార్యాభర్తల అనురాగం గురించి, సంతానం గురించి చెప్పి ఒకప్పుడు హ్యాపీగా పెళ్ళిళ్ళు చేసుకొని తృప్తిగా బతికేటటువంటి వాళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళు లేక అల్లాడుతున్నారు. ఆడైనా మగవైనా ఎవ్వరికి పెళ్ళిళ్ళు కావట్లేదు. శాపము, కాలము కలిరూపకంగా శపిస్తోంది. ఆ శాపాన్ని మనం దైవారాధనల ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలి. తల్లిదండ్రులు బాగా సహకరించాలి ఈ విషయంలో. 30 ఏళ్ళ వరకు వచ్చేసరికి మా అబ్బాయి అక్కడ ఫ్లాట్ కొన్నాడు, మా అమ్మాయి ఎక్కడ స్థలం కొంది, మా అమ్మాయి పెద్ద కారు కొంది, మా అమ్మాయి బంగారం కొంది, ఇవి కాదు. ఓకే, ప్రేమించుకున్నారు, చూసుకోండి, అటు ఇటు చూసుకోండి. ఇక్కడ ఈ విభేదాలు ఉన్న పర్వాలా, ఏది కుల విభేదాలు ఉన్న పర్వాలా, పెళ్లి చేయటం కొంతవరకు న్యాయమే. కానీ విచ్చలవిడిగా వదిలితే ఏంటంటే అమ్మ, సిస్టమ్ అనేది నేరో అయిపోతుంది. ఆడామగ భేదం లేకుండా సమస్యలు తీవ్రంగా మనకి పరిగణిస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వృశ్చిక రాశి అనేటటువంటిది అంత మంచి రాశి కాదమ్మా. ఆ రాశ్యాధిపతి అష్టమంలో ఏడ్చాడంటే ఏవో పరిస్థితులు ఉంటాయి. ఆయన దృష్టి కూడా ఏంటి, క్రూర దృష్టి అష్టమంలో ఉంది. శుక్రుడిని క్రూరంగా చూస్తున్నాడు. అందుకని ఉపోద్ఘాతం చెప్పాల్సి వచ్చింది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. శని వలన, రాహువు వలన, కుజుడు వలన చాలా మీ అంతటి మీరే ఆత్మాహుతి చేసుకునే పరిస్థితి. ఆత్మాహుతి అంటే మళ్ళీ హత్యల కాదండి, అంటే మీ యొక్క గౌరవ మర్యాదలు కోల్పోయే అవకాశాలు, మీ కోరికలు మిమ్మల్ని సర్వనాశనం చేసే పరిస్థితి 45 రోజులు ఉంది. నాయన సుబ్రహ్మణ్యేశ్వర నన్ను కాపాడు అని ఆయన్ని కోరుకోండి. చక్కగా 45 రోజులు గడిచి కాలం ముందుకు వెళ్తాం. తప్పకుండా. ధన్యవాదాలు. శుభమస్తు. చూసారు కదా, మా వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పర్సనల్ చార్ట్ గురుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.